ఋషికొండపై ఉన్న భవనాన్ని ఏం చేస్తారు? మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి కట్టించిన ఈ భారీ భవన సముదాయాన్ని వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అతిథి గృహంగా ఉపయోగిస్తారా? లేదంటే విశాఖను ఆర్థిక రాజధానిగా చేస్తామని సీఎం చంద్రబాబు ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి వైజాగ్ వచ్చిన సమయంలో ఇక్కడి నుంచే అన్నింటినీ పర్యవేక్షిస్తారా? 100 కోట్లు పెట్టి కట్టించిన ఈ భవనాలను అసలు రాబోయే రోజుల్లో ఏం చేయబోతున్నారన్న దానిపైనే ఆసక్తికర చర్చ సాగుతోంది. సాగర తీరం విశాఖలోని ఋషికొండపై ఏం జరుగుతోంది? అత్యంత భారీగా నిర్మాణాలు ఎందుకోసం చేస్తున్నారు? అసలు అక్కడికి ఎవరినీ ఎందుకు రానివ్వడం లేదు? ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఎన్నో ప్రశ్నలు 2024 ఎన్నికల ముందు వరకు గుప్పించాయి ఏపీలోని విపక్షాలు. కానీ ఎన్నికల తర్వాత పరిస్థితులు మారిపోయాయి. అప్పటి వరకు అధికారంలో ఉన్న వైసీపీ చివరకు ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేకపోయింది. అదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మాత్రం బ్రహ్మాండమైన మెజారిటీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. ఇక్కడి నుంచే సీన్ మారిపోయింది. ఈ క్రమంలోనే భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో టీడీపీ నాయకుల బృందం ఋషికొండపై ఉన్న భవనాలను సందర్శించింది. ఈ సందర్భంగానే పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. 400 కోట్లకు పైగా ప్రజాధనాన్ని వెచ్చించి అత్యంత భారీగా ఈ భవన సముదాయాన్ని నిర్మించింది నాటి వైసీపీ ప్రభుత్వం. మొదట రిసార్ట్లుగా ప్రచారం సాగినా ఆ తర్వాత మాత్రం ముఖ్యమంత్రి జగన్ ఇక్కడి నుంచే పాలన సాగిస్తారన్న మాట వినిపించింది. అందుకు కారణం వైసీపీ పాలనలో 3 రాజధానుల అంశం. కానీ మొన్నటి ఎన్నికల్లో భిన్నమైన ఫలితం రావడంతో ఇప్పుడు ఆ భవనాలను ఏం చేయాలన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది. అదే సమయంలో ఇంత భారీ భవనాలను 100 కోట్ల ప్రజాధనం ఖర్చు చేసి నిర్మించాల్సిన పరిస్థితి ఎందుకొచ్చిందంటూ ప్రశ్నిస్తున్నారు అధికార పక్ష నేతలు. ఈ విషయంలో జగన్ వైఖరిని తప్పుబడుతున్నారు. ఒక్కరి కోసం ఇన్ని కోట్లు ఖర్చు చేయాలా అంటూ సూటిగా విమర్శల బాణాలు సంధిస్తున్నారు. ఎవరైనా విశాఖపట్నం నుంచి బీచ్లో వెళ్తా ఉంటే వెళ్ళే వాళ్ళందరికీ కూడా పచ్చటి కొండ అందరినీ కూడా ఎంతో ఆకర్షిస్తూ ఉండేది. అటువంటి పచ్చటి ఋషికొండని టూరిజం దీనికి అక్కడ రిసార్ట్స్ కట్టి ఉంచితే బ్రహ్మాండమైన లాభాల్లో నడుస్తున్న ఆ టూరిజం రిసార్ట్ కూడా మరి పూర్తిగా డిస్మాంటిల్ చేసి ఇక్కడ అత్యంత రహస్యంగా, గోప్యంగా ఈ విలాసవంతమైన రాజమహల్ని నిర్మాణం చేయడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ఒక నిర్మాణం చేసేటప్పుడు దాంట్లో రహస్యాలు ఉండవు. బహిరంగంగా ఆ బిల్డింగ్ దేనికోసం కడతా ఉన్నారు, ఎంత విస్తీర్ణత కడతా ఉన్నారు, ఎంత ఎస్టిమేట్ కడతా ఉన్నారు, అందులో ఏ ఫెసిలిటీస్ ఉంటాయి, ఇవన్నీ డ్రాయింగ్స్ తో సహా బయట డిస్ప్లే చేస్తారు. కానీ దానికి భిన్నంగా దీన్ని అత్యంత గోప్యంగా, నాకు తెలిసి బహుశా ఈ దేశంలో ఏ భవనం కూడా ఇంత వివాదాస్పదం కానీ ఇంత సెన్సేషన్ కానీ క్రియేట్ చేశారు. అయితే వైసీపీ నేతలు మాత్రం టీడీపీ నేతల విమర్శలను కొట్టిపారేస్తున్నారు. ప్రభుత్వ ఆస్తుల విషయంలో తెలుగుదేశం సహా కూటమి నేతలవి తప్పుడు ప్రచారాలని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్ ఇలా ఏ వీవీఐపీ వచ్చినా ఇక్కడ ఉండేలా గత ప్రభుత్వం ఈ నిర్మాణాలను చేపట్టిందని చెప్పుకొచ్చారాయన. ఈ భవనాలను ఎలా ఉపయోగించుకోవాలన్నది కూటమి ప్రభుత్వం ఆలోచించుకోవాలన్నారు గుడివాడ అమర్నాథ్. ఋషికొండ మీద గడిచినటువంటి 3-4 సంవత్సరాలుగా ఏ రకంగా దుష్ప్రచారం చేస్తా ఉన్నారో, దాని మీద ఎన్ని రకాలుగా అడ్డంకులు సృష్టించాలనేటువంటి కార్యక్రమాలు చేశారు అనేటువంటిది మనం అనేక సందర్భాలు చూసాం. అనేక కోర్టులకు వెళ్లారు, అనేక పర్యావరణానికి సంబంధించినటువంటి కేసులు వేశారు. వీటినన్నింటినీ కూడా అధిగమించి ప్రభుత్వం చేపట్టేటువంటి కార్యక్రమాలని, ప్రభుత్వం చేపట్టేటువంటి నిర్మాణాలని పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేసి దాదాపు 4-5 నెలల క్రితం వాటిని ముహూర్తానికి సంబంధించి మంచి రోజు అని చెప్పి వాటిని ప్రారంభించేటువంటి కార్యక్రమాన్ని కూడా ఆ రోజు మేము చేయడం జరిగింది. అయితే ఇప్పుడు చేస్తున్నటువంటి దుష్ప్రచారం అంతా కూడా అదేవో సొంత భవనాల్లాగా, ఈరోజు ప్రభుత్వం వారు ఉన్నారు, ప్రభుత్వంలో వారు ఉన్నటువంటి సందర్భాలు, ప్రభుత్వం దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలనేటువంటిది చూడడం మానేసి రేపు రానటువంటి కాలంలో రాష్ట్రపతితో లేకపోతే గవర్నర్ గారో లేకపోతే ఇతర పెద్దలో వచ్చినప్పుడు దాన్ని ఏ రకంగా ఉపయోగించుకోవాలి అనేటువంటిది చూడడం మానేసి దాన్ని ఇంకా జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లులాగే చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది సమంజసం కాదు.
రాజకీయ నేతల విమర్శలను ఓసారి పక్కన పెడితే ఋషికొండపై మొత్తం 7 భవనాలు నిర్మించారు. కళింగ, గజపతి, విజయనగర, వేంగి బ్లాక్ల పేరుతో వీటిని నిర్మించారు. వాటిలో విజయనగర బ్లాక్ 1, 2, 3 పేరుతో విల్లాలున్నాయి. ఒక్కో భవనంలో విశాలమైన గదులు, సమావేశ మందిరాలు, ఇతర వసతులు ఉన్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే అత్యంత అధునాతన సౌకర్యాలతో ఎంతో సుందరంగా, విశాలంగా వీటిని నిర్మించారు. ఇప్పుడు రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం రావడం, ఈ భవనాలపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో విశాఖకు రాష్ట్రపతి, ప్రధాని, గవర్నర్, ముఖ్యమంత్రి ఇలా వీవీఐపీలు ఎవరొచ్చినా ఈ భవనాన్ని ఉపయోగించుకోవాలని సూచిస్తున్నారు స్థానికులు. అప్పుడే ఇన్ని కోట్ల మేర ప్రజాధనం పెట్టి నిర్మించిన భవనాలకు నిజమైన అర్థం ఉంటుందని అంటున్నారు. మరి ఈ విషయంలో ఏపీ సీఎం చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నదే ఆసక్తికరంగా మారింది.